పోలింగ్ కు అంతా సిద్ధమైంది. 116 పార్లమెంట్ స్థానాల్లో ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్, కేరళలోని అన్ని స్థానాలకు ఇదే ఫేజ్ లో పోలింగ్ ముగియనుంది. మొదటి 2 దశల్లోని స్థానాల కంటే 3వ దశలోనే అత్యధిక స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 3వ దశలో ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతాడన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల 3వ దశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలిపోయాయి. లోక్సభ ఎన్నికల 3వ దశ పోలింగ్ మంగళవారం నాడు మొత్తం 116 స్థానాల్లో జరగనుంది. ఇందులో 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది ఈసీ. 3వ దశలో గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో అత్యధిక స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కేరళ, గుజరాత్లో అన్ని స్థానాలకు ఇదే ఫేజ్లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్లోని మొత్తం 26 స్థానాలకు ఇదే దశలో పోలింగ్ జరగనుంది. అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గాంధీనగర్ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన్ను పోటీకి దూరంగా ఉంచడంతో అమిత్ షా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే షాపై నార్త్ గాంధీనగర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీజే చావ్డా కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. గాంధీనగర్ తో పాటు భరూచ్, సూరత్ లో కూడా పోటీ హీటెక్కిస్తోంది. గుజరాత్ తో పాటు కేరళలోని 20 స్థానాల్లో పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ఇక్కడి నుంచి కూడా పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ అమేథీతో పాటు వయనాడ్ నుంచి పోటీకి దిగారు. ఇక్కడ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున సుందర్ బరిలో ఉన్నారు. అయితే దక్షిణాదికి దగ్గరవడంతో పాటు సౌత్ లో పార్టీని బలోపేతం చేయడానికి కలిసి వస్తుందని రాహుల్ వయనాడ్ ను ఎంచుకున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రియాంక గాంధీ కూడా ప్రచారం నిర్వహించారు. ఇక తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశి థరూర్, బీజేపీ నేత రాజశేఖరన్లు పోటీ పడుతున్నారు. కేరళలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్లు వయనాడ్ కలెక్టర్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. Of which 3 only comes under Wayanad district and the rest come under Malappuram and Kozhikode districts. In all these assembly segments, we made elaborate arrangement for the smooth conduct of the election. In a more professional manner, observing the green protocol, and so also it's an inclusive polling, and we will provide necessary facilities for like barriers for the physically disabled people, and also we provide polling booths in interior locations for us so that tribal people can come and vote within a limited time itself. There is no critical or vulnerable polling booths as per the Election Commission definition. But still, we identified 75 booths as LW affected polling stations, and we made adequate security arrangements to cover the things. గుజరాత్, కేరళతో పాటు కర్ణాటకలో 14 స్థానాలు, మహారాష్ట్రలో 14, ఉత్తరప్రదేశ్లో 10, ఛత్తీస్గఢ్లో 7, ఒడిశాలో 6, బీహార్లో 5, అస్సోంలో 4, గోవాలో 2, దాద్రా నగర్ హవేలీలో 1, దమన్ దీవుల్లో 1 స్థానానికి, జమ్మూ కశ్మీర్లో 1, పశ్చిమ బెంగాల్లో 5 స్థానాలకు పోలింగ్ ను నిర్వహిస్తారు. మొత్తం 116 పార్లమెంటు స్థానాలు కావడంతో ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈవీఎంల తరలింపు ప్రక్రియ ఊపందుకుంది. మొదటి, 2వ దశల కంటే 3వ దశలో అత్యధిక స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. యూపీలో 10 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సమాజ్వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ మోయిన్పూరి నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దశలో బరిలో ఉన్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్, యువనేత వరుణ్ గాంధీ ఉన్నారు. రాంపూర్ నుంచి జయప్రద ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మహారాష్ట్రలో బారామతి నుంచి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. కర్ణాటకలో కల్బుర్గి నుంచి కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తూ ఉండగా, శివమొగ్గ నుంచి మాజీ సీఎం యడియూరప్ప తనయుడు రాఘవేంద్ర మరో మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తనయుడు మధు బంగారప్పతో పోటీ పడుతున్నారు.
పశ్చిమ బెంగాల్లోని 5 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మాల్దా ఉత్తరం, మాల్దా దక్షిణంతో పాటు జాంగీపూర్, ముర్షిబాద్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అయితే జాంగీపూర్ నియోజకవర్గం నుంచి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు ఎంపీ అభిజిత్ ముఖర్జీ బరిలో నిలిచారు. ఇక్కడ అసలు పోరు కాంగ్రెస్ టీఎంసీ మధ్యనే ఉండనుంది. ఈ 2 జిల్లాల్లో టీఎంసీ ఎన్నడూ నెగ్గలేదు. అయితే ఇప్పుడు పోరు ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3వ దశలో అత్యధికంగా 116 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. మొదటి 2 దశల్లోని స్థానాల కంటే 3వ ఫేజ్లోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే 300కు పైగా పార్లమెంటు స్థానాల పోలింగ్ పూర్తి కానుంది. దీంతో ఈ దశ పోలింగ్ పై రాజకీయ పార్టీలు సీరియస్ గా దృష్టి సారించాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్ లో అత్యధిక స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఈ దశలో ఎవరిది పైచేయి అన్నది ఆసక్తికరంగా మారింది. వారానికో వీడియో కాన్ఫరెన్స్